గౌరీబిదనోడ్ సమీపంలోని కర్ణాటక ఆంధ్ర సరిహద్దు అడవుల మధ్య తెల్లవారం ఝామున కొండల మధ్య చిన్న దారి మీదుగా ఓ ట్రాక్టర్ వస్తుంది. ఓ పాత చెట్టు క్రింద ట్రాక్టర్ ఆగింది. డ్రైవర్ దిగుతూ కొన్ని అడుగులు ముందుకు వెళ్ళగానే ఒక మృతదేహం కనిపించింది. అరచేతి దగ్గర మట్టి తడిగా ఉంది. వార్త వేగంగా పోలీసులకు చేరింది. 2 రాష్ట్రాల పోలీసులు కలిసి సరిహద్దుకు వచ్చారు. ఇది ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో స్పష్టంగా తెలియదు. కేసు ఏ పోలీస్ స్టేషన్ తీసుకోవాలో స్పష్టంగా లేదు. మృతదేహం కర్ణాటకకు చెందింది స్పష్టమయ్యింది. మృతదేహానికి అతడి చేతికి త్రివర్ణ రింగు ఉన్నది. జేబులో పాత బిల్లు. అది బెంగళూరులోని ఓ చిన్న హోటల్కి సంబంధించినది. ప్రాంతంలోని రైతులు భయంతో మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఏదో సాగుతుంది సార్. రాత్రిలో ట్రక్కులు పోతున్నాయి. మృతుడి దగ్గర ఓ జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంది. బిల్లును ఆధారంగా తీసుకుని బెంగళూరులో ఉన్న చిన్న హోటల్కు సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ బయలుదేరాడు. అక్కడే మొదలవుతుంది అసలు కథ. విజయ్ బెంగళూరులోని ఆ చిన్న హోటల్కి చేరుకున్నాడు. రిసెప్షనిస్ట్ చెప్పిన వివరాలు అతనిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ బిల్లు ఎవరిదో కొంచెం చెప్పండి. ఈ వ్యక్తి గత వారం 3 రోజులు ఇదే గదిలో ఉన్నాడు, కానీ ఎవరిని కలవలేదు. గదిని తనిఖీ చేసిన విజయ్ మంచం కింద ఓ పేపర్ కవర్, బీరు బాటిల్, వాలిచిన ఫోన్ను గుర్తించాడు. కానీ ఫోన్లో సిమ్ లేదు. ఆ కవర్లో ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. 3 మంది కలిసి ఉన్నాడు. వెనుక వ్రాసి ఉంది, నందరాజు ముద్దన్హళ్ళి గుట్కా గోడౌన్ 2002. నందరాజు పేరు వినగానే విజయ్ను ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ గుర్తుకొస్తున్నాడు. అతను టౌమయిల్లో అక్రమ సిగరెట్ రాకెట్లో ఉన్నాడు. ఆ తర్వాత మాఫియా అనుకూలుడయ్యాడు. విజయ్ గుట్టుగా ముద్దన్హళ్ళిలో ఓ ఖాళీ గోడౌన్ దగ్గర గడిపాడు. అర్ధరాత్రి ఒక నల్ల ఎస్యూవీ వచ్చింది. 2 వ్యక్తులు క్రేట్లు లోపలికి మోశారు. వారిలో ఒకడు ఫోటోలో ఉన్నవాడు. విజయ్ వారిని పట్టుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా అలారం మోగింది. అటవీ మార్గాల్లో ఒకవైపు దూసుకెళ్లారు. విజయ్ ఫ్లాష్ లైట్తో వెంబడించగా కాలుపై ఏదో పదును గుచ్చుకుంది. తనను పట్టుకుని ఒక రైతు బయటకు తీశాడు. ఇక్కడి వాళ్ళు రాత్రిళ్ళు సరిహద్దు దాటి ప్యాకెట్లు తరలిస్తారు సార్. విజయ్ పాదంలో రక్తం కారుతుండగా వాళ్ళు 2 తప్పించుకున్నారు. విజయ్కు ఒక విషయం అర్థమైంది. ఇది సాధారణ స్మగ్లింగ్ కాదు, పెద్ద నెట్వర్క్ పని. ఆ నెట్వర్క్ మధ్యలో ఒకే పేరు వినిపిస్తోంది, నందరాజు. నందరాజు యువకుడిగా ఉండే రోజుల్లో అతను గుట్కా గోడౌన్లకు ట్రాన్స్పోర్ట్ కల్పించే డ్రైవర్. కానీ నల్ల వ్యాపారంలో మెల్లిగా కీలక పాత్రదారుడిగా మారాడు. మాఫియా నాయకులు అతనిని విశ్వసించేవారు. నందరాజు ఏకంగా సరిహద్దుల మధ్య అక్రమ సరుకు రవాణాకు మార్గాలు రూపొందించాడు. పోలీసులలో కొంతమంది అతని భాగస్వాములుగా ఉండేవారు. విజయ్ తన గెస్ట్ హౌస్లో ఉన్న సమయంలో అతని మెసేజ్లు చూడంగానే ఒక్క ఆలోచన వచ్చింది. హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి అడిగాడు. అతను ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది నందరాజు యొక్క నెంబర్. విజయ్ నకిలీ పేరు ఉపయోగించి ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్ డీల్కి రాగలరా అని అడిగాడు. మరుసటి రోజు రాత్రి విజయ్ ఫామ్ హౌస్కి సమీపంలో ఉన్న పాత ఆలయం వద్దకు వెళ్ళాడు. అక్కడ అతన్ని ఎదురు చూస్తున్నాడు ఒక వృద్ధుడు. అతడే నందరాజు. పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలుసు, కానీ నీకు నిజం తెలియాలంటే నన్ను కాపాడాలి. నేను చెప్పబోయేవి పెద్దవాళ్ల పేర్లు కాబట్టి నన్ను చంపాలని చూస్తున్నారు. సమాధానం ఇవ్వకముందే దూరంగా అడుగుల శబ్దం. ఒక వ్యక్తి చీకటిలో టార్చ్ వెలుగుతూ ఉన్నాడు. నందరాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. నందరాజుకి బుల్లెట్ తెగిలింది. నందరాజు నేలపై పడి ఉన్నాడు. గాయంతో ఊపిరి ఆడట్లేదు. నందరాజు నెమ్మదిగా పెదవులు కదిలించాడు. శ్వాస వదిలాడు. టార్చ్ వెలుగుబెట్టిన వ్యక్తి మాయమయ్యాడు. విజయ్ వెంటనే ఆ ప్రాంతాన్ని గమనించాడు. ఒక కాలచిన బుల్లెట్, ఒక షూ ముద్ర, ఓ వాడిన సిగరెట్. విజయ్ తన సీనియర్స్కి సమాచారం పంపాడు. కానీ వారిలో కొందరికి ఇది పెద్దగా సీరియస్ విషయం కాదు. ఒక నేరస్తుడి మరణమే కదా అని ఒక అధికారి చెప్పారు. నందరాజు జేబులో ఒక పాత లెదర్ పర్సు ఉంది.
అందులో ఫోటో వెనుక ఆర్ఎస్ కాంట్రాక్టింగ్ తుమకూరు అని రాసి ఉంది. విజయ్ వెంటనే కొత్త దిశలో ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే తుమకూరుకు బయలుదేరాడు. విజయ్ తుమకూరుకు చేరుకున్నాడు. అక్కడ అతడు ఆ కంపెనీకి చెందిన ఓ గోడౌన్ గుర్తించాడు. గోడలపై తెల్లగా పెయింట్ వేసుంది. ఆ గోడౌన్లో మాత్రం రహస్య గదులున్నాయి. గదిలో కొన్ని పాత ఫైళ్లు, అకౌంటింగ్ బుక్స్ ఉన్నాయి. కొన్ని పేజీలపై రామచారి సూపర్వైజర్ అని పేరు కనిపించింది. విజయ్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. విజయ్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. నందరాజు చివరిగా చెప్పాలనుకున్న పేరు రామచారి. ఎవ్వరూ ఈ రామచారి? రామచారి పేరు 90వ దశకంలో తుమకూరు జిల్లాలో ప్రముఖంగా వినిపించేది. ఒక చిన్న స్థాయి కాంట్రాక్టర్గా ప్రారంభించి రాజకీయ నాయకులకి కమిషన్ ఇప్పించే పనుల్లో చేరాడు. మోసాలు, నకిలీ బిల్లులు, నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం ఇలా ఒక్కొక్కటి చేసిన రామచారి చివరికి గుట్టల్లో అక్రమ మాలిన గోడౌన్లు నిర్వహించేవాడయ్యాడు. విజయ్ ఇప్పుడు స్పష్టంగా భావిస్తున్నాడు, నందరాజు మృతి వెనక రామచారి హస్తం ఉందని. కాని అఫీషియల్ రికార్డుల్లో రామచారి పేరు ఎక్కడా కనిపించదు. విజయ్ తన అనుమానాన్ని రికార్డుల్లో దొరకని రామచారి పేరుతో కలిపి ఒక పాత ఫైల్ తిప్పుతాడు. అందులో ముద్దన్హళ్లి గోడౌన్ కేసులో ఒక చిన్న కురాడి పేరు వస్తుంది. అతనే ఏకైక సాక్షి అవుతాడని భావించి విజయ్ అతన్ని కలవాలని నిర్ణయించాడు. రామచారి పేరున చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి ఓ పాత గోడౌన్ కురాడి సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ విచారణకు వచ్చే ముందు అతను తప్పిపోయాడు. ఆ రాత్రే విజయ్కి ఒక కాల్ వచ్చింది. రామాచారి చనిపోయాడు, కానీ అతన్ని తాకాలంటే మీరు పాత ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి, హరనహళ్లి. కాల్ కట్ అయింది. విజయ్ వెంటనే హరనహళ్లికి బయలుదేరాడు. ఇది చిన్న గ్రామం, కానీ అక్కడ రామచారి గుట్టు దాగుంది. ఎవరూ మాట్లాడటం లేదు. ఆ ఊరు వింతగా నిశ్శబ్దంగా ఉంది. విజయ్ గ్రామంలో అడుగు పెట్టినప్పటి నుంచే ఓ దృష్టి అతని మీద. కొండలపై నుండి బైనాక్యులర్స్ లోంచి అతనిని గమనిస్తున్న ఎవరో ఉంది.